హాయ్ మామ. లీగల్లీ వీర్ రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్స్ ఎవరు ఉండరు మామ. ఉన్న ఒక పాటలో ఒక హీరోయిన్ ఉంటుంది, ఇంకో కొన్ని సీన్స్లో ఎందుకు ఉంచారో తెలియని ఇంకో హీరోయిన్ ఉంటుంది అన్నట్టు. ఆ సెకండ్ హీరోయినే మన బిగ్ బాస్ తనుజ పొట్టిస్వామి గారు. రవి గోకుల గారు డైరెక్ట్ చేశారు మామ. లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాక నాకు ఎలాగనిపించిందో తెలుసుకునే ముందు ఒక విషయం చెప్పాలి మామ. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. కొన్ని కథల్లో చిన్నపిల్లలు హీరోస్ అవ్వచ్చు, కొన్ని కథల్లో యూత్ బాయ్స్ హీరోస్ అవ్వచ్చు, కొన్ని కథల్లో మిడిల్ ఏజ్డ్ పర్సన్ హీరో అవ్వచ్చు, ఇంకొన్ని కథల్లో ఓల్డ్ పర్సన్ హీరో అవ్వచ్చు. బట్ అలాంటి కథని చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాం, మనం ఎవరి త్రూ కథను నడిపిస్తున్నాం, ఆ పర్సన్తో ఏం చేయించాలి, స్క్రీన్ మీద ఎలా చూపెడితే ఆ సీన్స్ పండుతాయి అనే ఆలోచనతో సినిమా తీయాలి. అలా కాదు, నాకు డ్యూయెట్స్ కావాలి, యాక్షన్ హీరోల ఫైట్స్ కావాలి, హీరోయిన్తో రొమాన్స్ కావాలి అంటే ఇప్పుడు మాట్లాడుకోబోయే సినిమా గురించి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సినిమాలో మంచి పాయింట్ ఉంది, దాన్ని మంచి కథగా రాసుకున్నారు. సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత కొన్ని మంచి సీన్స్ కూడా పడతాయి. బట్ హీరోతో ఒక మాస్ హీరో చేసే పనులు చేయించాలి అన్నప్పుడు అసలు ప్రాబ్లం వస్తుంది. ఇంతకు నాకు ఈ మూవీ నచ్చిందా నచ్చలేదా అంటే నచ్చలేదు మామ, అస్సలు నచ్చలేదు. ఏది కరెక్ట్ కాదు అని నన్ను అడిగితే ఆ హీరోయే కరెక్ట్ కాదు అని అంటాను మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, హీరో వీర్ వాళ్ళ నాన్నకి ఇష్టమైన లాయర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ బాగా సంపాదించి అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాడు. కొన్ని రీజన్స్ వల్ల సర్వం కోల్పోయి మళ్ళీ ఇండియాకి వచ్చి వాళ్ళ నాన్నకి ఇష్టమైన లాయర్ కోర్ట్ వేసుకొని అసలు గెలిచే ఛాన్సే లేని ఒక కేసును వాదిస్తాడు. ఇంతకీ ఆ కేసు ఏంటి, తనుజ గారికి ఆ కేసుకి సంబంధం ఏంటి, వీర్ చివరికి ఆ కేసుని గెలిచాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే కొన్ని కోర్ట్ రూమ్ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది మామ. నెక్స్ట్ విజువల్స్ స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగున్నాయి బాగున్నాయి. చిన్నపిల్లతో వచ్చే ఒకటి రెండు సీన్లు బాగున్నాయి. డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఈ మూవీ తీసేటప్పుడే వీళ్ళకి తెలిసి ఉండొచ్చు ఇది లాస్ వెంచర్ అని. అయినా చిన్న సినిమాల్లో ఖర్చు బాగానే పెట్టిన సినిమాగా అనిపించింది మామ నాకు. నెక్స్ట్ మైనస్లో హీరో మైనస్ మామ. బేసిక్గా సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత కొన్ని సీన్స్ కొంచెం చూసే విధంగానే ఉంటాయి. బట్ ఆ అరగంట ఏదైతే ఉందో మధ్యలోనే ఆపేసేలా చేస్తుంది. హీరో డైలాగ్స్ కూడా బైహార్ట్ చేసి చెప్తున్నట్టు ఉంటుంది. చూడడానికి పెద్దగా బాగోదు మామ. అది ఆ సాంగ్స్ ఎందుకో, ఆ ఫైట్స్ ఎందుకో అర్థం కాదు అసలు. అవి చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది, కానీ ఫీలింగ్ మాత్రం రాదు. నెక్స్ట్ సినిమా సాగుతూనే ఉంటుంది మామ. రన్ టైం తక్కువే అయినా ఒక 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఒక కేసు అని, తర్వాత ఇంకో కేసు అని, మధ్యలో ఏవో క్యారెక్టర్లు పెట్టి చిన్న చిన్న సబ్ స్టోరీస్ పెట్టి సినిమాని ఎట్టెట్టో తీసుకెళ్ళిపోతారు. భరించడం చాలా కష్టం మామ. బిగ్ బాస్ తనుజ గారు బాగానే ఉన్నారు, బట్ ఆవిడ క్యారెక్టర్ రన్ టైం పెంచడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. టెక్నికల్గా కూడా పెద్ద వర్క్ ఏం ఉండదు మూవీలో. బేసిక్గా నేను కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గారిది తప్పు లేదు అని అంటాను మామ. సినిమా అవకాశం రావటం చాలా కష్టం. వచ్చింది చెయ్యాలి, డైరెక్టర్ అవ్వాలి కాబట్టి చేశారు అని అనిపిస్తుంటుంది మామ. పాటలు కార్తిక్ గారు పాడారు, బట్ నాకు ఎక్కలేదు. ఇంకా వివరంగా చెప్పడం కన్నా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సినిమా కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మామ. నచ్చలేదు నాకు. చూడొచ్చా అంటే కష్టమనే చెప్తాను, ఇంకా మీ డెసిషన్. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.